श्रीगुरुभ्यो नमः। हरि ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। सर्वं ఇంద్రకీలాద్రి పాదార్పితం। ఆగస్టు నెలలో మేషం నుంచి మేషరాశి వరకు కూడా వీరి యొక్క జాతక పరిమాణం, పరిస్థితులు, స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆగస్టు నెలలో ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా, అసలు ఈ నెలలో ఆగస్టులో ఆర్థిక ఇబ్బందుల నుంచి తగ్గడానికి కానీ, అప్పుల బాధ నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు కానీ, లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం కానీ ఈ నెల నుంచి అయినా నా జీవితంలో కాస్త మార్పులు అనేవి ఏర్పడుతున్నాయా లేదా, ఈ ఆగస్టు నెలలో కోర్టు సంబంధిత వ్యవస్థలో ఏమన్నా జయకేతనం ఎగరవేసే అవకాశం ఉందా, అసలు ఆగస్టు నెలంతా కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా క్లుప్తంగా పరిశీలన చేసుకుందాం. అయితే మేషం నుంచి మొదలుపెట్టి మీనరాశి వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ జాతక పరిమాణం అంతా కూడాను కేవలము గోచారరీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. స్థితిగతులు కానీ, మీ యొక్క పరిస్థితులు కానీ ఏదేమైనా సరే చెప్పే విషయము కూడా గోచారరీత్యా మాత్రమే తెలియజేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవడానికి కింద శ్లోకం నెంబర్ సంప్రదించి మీ పరిపూర్తి జాతక విశదీకరణ తెలుసుకోండి. అయితే ప్రతి జాతకాన్ని కూడా జ్యోతిష్య పండితులు వివిధ కోణాల్లో పరిశీలన చేస్తూ దాని పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా మీ జాతక పరిశీలన సిస్టమ్ ఉపయోగించకుండా కేవలము చేతిరాతతో మాత్రమే మీ జాతక పరిశీలన అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. వివాహం కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, స్థిరాస్తి కొనుగోలు విషయంలో కానీ, ఆర్థికంగా ఎప్పుడు నిలబడతారని కానీ, వ్యాపారం పెట్టవలసి వస్తే ఏ రంగాల్లో మీరు వ్యాపారంలో అడుగు పెడితే మీకు కలిసి వస్తుందని కానీ, ఏ దిక్కుగా ఉన్నటువంటి ఇల్లుని మనం కొనుగోలు చేయాలి, ఎటువైపు ప్రయాణం చేస్తే జయకేతనం ఎగరవేస్తారు, మరిన్ని విషయాలు కూడా క్షుప్తంగా పరిశీలన చేసేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్టు నెలలో జరిగేటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా గోచారరీత్యా మాత్రం తెలియజేస్తున్నాను. శ్రద్ధగా మేషం నుంచి మేనం వరకు జరిగేటువంటి రాశి గణాంకాలన్నింటినీ కూడా తెలుసుకొని ఈ ఆగస్టులో మీరు చేయవలసిన పరిహారాలు కూడా మీకు విడివిడిగా తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరి అనుగ్రహంతో మీకు ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఆగస్టులో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయనగా, ఆర్థిక పరంగా కాస్త పర్వాలేదులే అన్న మాట అయితే ఉంటుంది. సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వదు, కానీ మీరు ఇచ్చేటువంటి సలహాల వల్ల ఎదుటి వ్యక్తికి అది ఉపయోగదాయకమయ్యి మీకు కాస్త ధనాన్ని ఇవ్వడం, పర్వాలేదు మన సలహాకి ఇంత ధనంలో వస్తుందిలే దీంతోనే చూద్దామని చెప్పి ఓరడైతే చెందుతారు తప్ప ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం కర్కాటక రాశి వారికి ఈ నెలలో లేదు. ఇక హిందూ వినోదాలను ఎక్కువగా పాల్గొంటారు. అనవసరంగా ఇతరుల యొక్క సమస్యని మీ మీదే వేసుకునే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి అనేటువంటిది కొంచెం పెరిగేటువంటి అవకాశం, చదువుకోవాలి, సమాజంలో గౌరవం ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ధోరణి ఏర్పడుతుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండేటువంటి అవకాశం, ఇతను నుండి మోసం చేసేస్తాడని గ్రహించి చదువు మీద, మీ యొక్క గోల్స్ మీద ఏకాగ్రతకి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అంతేకాకుండా సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు. ఈ నెల మీకు ఒక మంచి అవకాశం అనేటువంటిది ఏర్పడుతోంది. దీనివల్ల మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకుంటారు. కర్కాటక రాశి వారికి రాజకీయంలో ఉన్న వారికి మాత్రం కాస్త గడ్డు కాలంగా ఉందని చెప్పవచ్చు. జనాల్లో ఆదరణ తగ్గుతుంది. సొంత గూటికి వెళ్ళిపోయిన అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటి కొంచెం తగ్గుతోంది. దాంతో పాటుగా మీ యొక్క గొడవలు పంచాయతీ వరకు వెళ్ళేటువంటి అవకాశం, అంటే నలుగురు పెద్ద మనుషుల మధ్య కూర్చునేటువంటి అవకాశం ఏర్పడిపోతుంది. కాబట్టి
భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఎక్కువయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక ఈ నెల అంత లాభదాయకంగా లేదు అని చెప్పవచ్చు. రైతుకు మాత్రం కాస్త ఊరట కలుగుతోంది. ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి మాత్రం తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రాకపోగా ఎదురు వస్తుంది అనేటువంటి ఆశతో ధనాన్ని ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు ఈ ఆగస్టులో ప్రారంభం చేయడం అత్యంత శ్రేయస్కరం. ఆగస్టు 19 తర్వాత నుంచి వివాహానికి ప్రయత్నాలు మొదలుపెట్టండి. ముఖ్యంగా కర్కాటక రాశి వారు తూర్పు పడమర దిశ అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో నిరుత్సాహం ఎక్కువగా గోచరిస్తోంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఇతరుల విషయాల్లోకి మీరు కలగజేసుకుని అనవసరంగా వారికి జరిగేటువంటి నష్టాన్ని మీరు బదిలీగా తీసుకుంటున్నారు. దీనివల్ల కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అయితే ఈ కర్కాటక రాశి వారు ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆగస్టు 11వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 20వ తారీఖు మధ్యలో ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అది కూడాను మోకాలకు సంబంధించి సర్జరీ జరిగేటువంటి అవకాశం కూడా ఈ నెలలో గోచరిస్తుంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయడం మంచిది. మోకాళ్ళు గుజ్జు అరిగిపోవడం లేదా ఒకసారిగా మోకాళ్ళ దగ్గర బ్రేక్ రావడం అనేటువంటి ఈ నెలలో ఏర్పడుతోంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడాను కాలభైరవ అష్టకం చదువుకోవడం లేదా కాలభైరవ ఆరాధన చేయడం, లేదు అనుకుంటే కనుక మీ ఇంట్లోనే పరమశివుని కాలభైరవ స్వరూపంలో నమస్కారం గావించుకుని కొబ్బరి నూనెతో ఎర్రటి ఒత్తుతో దీపారాధన చేయడం అనేది చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడా చక్కగా ఆరావళి కుంకుమ అడ్డంగా ధరించి మధ్య భాగంలో విభూతి ధారణ చేయండి. సర్వము పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా కర్కాటక రాశి వారు ఈ నెల పూర్తిగా కూడా ఆగస్టు నెలంతా కూడాను ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు కానీ లేదా ఎవరైనా మన ఇంటికి కష్టం అని వచ్చినప్పుడు కానీ, బాబు నాకు అంత స్తోమత లేదు, నేను మీకు ఏ విధంగా సహాయపడలేనని మొహమాటం లేకుండా తెలియజేసుకోండి. మీరు మొహమాటానికి ఈ నెలలో వెళ్ళినట్లయితే కనుక రానున్న రోజుల్లో అనేకమైన ఇబ్బందులు కారణం అవుతుంది. కాబట్టి మీరు చెయ్యగలిగినా సరే ఈ ఒక్క నెల నా వల్ల కాదు, నన్ను విడిచిపెట్టి నేను ఏమీ చేయలేని ఈ విషయంలో అని చెప్పి నమస్కారం చేయడం చాలా ఉత్తమం. దీనివల్ల రానున్న రోజుల్లో మీరు ఇరకాటంలో పడకుండా ఎదలకు కొనసాగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెలంతా కూడాను ప్రమోషన్లో మాత్రం అద్భుతంగా వస్తున్నాయి. మీ జాబు ఉన్నతమైన స్థితిలో ఇచ్చి మీకు ప్రమోషన్ ఇస్తున్నారు, ఉన్నతమైన పదవి ఇచ్చి. నిరుద్యోగులకు మాత్రం నిరుత్సాహమే కనబడుతుందని చెప్పవచ్చు. ఇంటర్వ్యూస్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక 5-6 మార్కులు అటు ఇటులో మీరు వెనుదిరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడా కాలభైరవ ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రతి నిత్యము కూడా కాలభైరవ అష్టకాన్ని వినడం ఈ కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. జాతకంలో ప్రతి విషయాన్ని కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తారండి. ఈ వాయిద్యంలో మేము ఎవరు చెప్పినా సరే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్తారు. కానీ లగ్న ప్రధానంతో జాతకాన్ని చెప్పడం, గురువు గారి మీద నమ్మకంతో ఆయన చెప్పిన క్రతువులు చేయడం వల్ల మాత్రమే మనకి సత్ఫలితాలు ఇస్తాయి. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నమ్మి ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్ అందులో ఏముంది, అందులో న్యూట్రన్స్ ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయని చెక్ చేయం. డాక్టర్ గారు ట్యాబ్లెట్ రాశారు, మెడికల్ షాప్ ఆయన ఇచ్చారు, నమ్మకంతో ఆ ట్యాబ్లెట్ మనం వేసుకున్నాం. ఇక్కడ మనం పరిశీలన చేసేది ఒకటే, డాక్టర్ గారు రాసి ఇచ్చిన మెడిసిన్ ఇచ్చారా లేదా, డోలో 650 రాస్తే డోలో 650 ఇచ్చాడా లేదా, సిఫ్లిక్స్ రాస్తే సిఫ్లిక్స్ ఇచ్చాడా అలా ఆయన ఏం రాశారు, మనం ఏం తీసుకున్నాం. ఇలా ఎలాగైతే మనం నమ్మకంగా ఉంటామో మాధ్యమాల్లో చెప్పేటువంటి గురువు గారు మీకు సలహాలు
సంప్రదింపులు పూజా విధానాలు ఇస్తే అవి అలాగే మీరు చేయగలిగితే కనుక సత్ఫలితాలు వస్తాయి. కొంతమంది ఒక్కొక్క జాతకాన్ని విధి విధాలుగా చూడటం అనేది జరుగుతుంది. అంశచక్ర, ఆరూఢ చక్ర, నవాంశ చక్ర, దశాంశ చక్రాలుగా కొంతమంది జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అందరికీ తెలియజేసేది ఏమిటంటే సిస్టంలో కానీ ఆన్లైన్లో కానీ వచ్చేటువంటి జాతకాలు కోణాలు అనేటువంటివి ఖచ్చితంగా జరగవు. కాబట్టి ఖచ్చితమైన ప్రాకారానికి చేతితో రాసినటువంటి జాతకాన్ని మాత్రమే పరిశీలన తీసుకోమని చెప్పదగ్గ సూచన. ఇత పూర్వం జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు జాతకాన్ని రాసి ఇచ్చేవారు, ఆన్లైన్లో తీసేవారు. టెక్నాలజీ డెవలప్ అయింది కదండి అంటే కాదు. చేతి రాత అంటే అతను అభిషేకాలు చేసిన తర్వాత హస్తవాసి అంటూ ఉంటారు. అందుకనే మనం జాతకాన్ని చేతితో రాయించుకోవడమే అత్యంత శ్రేయస్కరం. మనం ఒక సర్జరీ చేయించుకోవాలంటే ఆ డాక్టర్ గారు ఎన్ని సర్జరీలు చేశారు, ఆ డాక్టర్ గారు హస్తవాసి మంచిది అని ఏ విధంగా అయితే మనం అనుకుంటామో అదే విధంగా జ్యోతిష్యులు కూడా జాతకాన్ని పరిశీలన చేసి చేతితో రాసి మీ సమస్య తగు పరిష్కారం వారికి కాస్త సమయం, వాళ్ళ జాతకం చెప్పామంటే ఒక 1 hour 2 hours లేదా ఒక పూట టైం ఇచ్చి తర్వాత రోజు మనం జాతకం చెప్పించుకున్నట్లయితే కనుక పరిపూర్తి జాతక పరిశీలన మీరు చెప్పించుకున్నటువంటి సమస్యలు పరిష్కారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం.